మనము ఇప్పుడు ఇవి రొయ్యలు, ఈ వంకాయలు, టమాటాలు, పావు కిలో వంకాయలు, చెటాకు రొయ్యలు, పావు కిలో టమాటాలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం ఈ రొయ్యలను వేపుకుందాం. నూనె పోయొద్దు, ముకుట్లా వట్టిదే పెట్టుకొని వేపుకోవాలి. కొద్దిసేపు గ్యాస్ పెట్టుకొని ఈ వట్టిదే ముకుడు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు మనం ఈ రొయ్యలను ఇలా పోసుకుందాం. చెటాకు రొయ్యలు ఈ రొయ్యలన్నీ కొంచెం సేపు 5 నిమిషాలు వేయించుకోవాలి. ఎందుకంటే నీసు వాసన వస్తుంది వేయించుకోకుంటే. వేయించుకున్నాక ఈ మూతలు ఉంటాయి చూడు, కొచ్చగా ఈ మూతలు ఉంటాయి కొచ్చగా. ఈ మూతలను ఇట్లా కింద పడితే అంత అట్టిగానే చినుగుతాయి అన్నట్టు. ఈ ఇట్లనే తింటే మనకు తినంగా కపాలని కుచ్చుకోపోతాయి అన్నట్టుగా. 5 నిమిషాలు ఇప్పుడు మనకు రొయ్యలు అయితే వేగినాయి. ఇట్లా వేపుకోవాలి. కొంచెం మాడద్దు, ఇవి కొంచెం దూరంగా వేపుకుంటే సరిపోతుంది. గ్యాస్ బంద్ చేస్తాను. ఇట్లా వేయాలి. ఇట్లా కొచ్చగా ఉంటాయి ఈ ముక్కలు. ఈ ముక్కలు అన్నవి ఇట్లా కొచ్చగా ఉంటాయి. కొచ్చగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇదే ముక్కుట్లా కానీ ఏ గిన్నెలైనా గిట్ల గిట్లా అనుకుంటే ఈ ముక్కలు అన్నవి పలుగుతాయి అన్నట్టు. కిందికి పోతాయి. ఇట్లా ఇట్లా పోతాయి. ఇట్లా పోయినప్పుడు మనకు తింటా అంటే మనకు కపాలని కానీ పండ్లకు కానీ నోరు నాలుగకి కానీ కూర్చాయి అన్నట్టుగా. ఇవన్నీ శుభ్రం చేసుకున్నాము. ఇవన్నీ శుభ్రం చేసుకున్నాక మళ్ళీ ఇదంతా ఇదంతా శుభ్రం చేసుకున్నాక ఇది కడిగి మళ్ళీ కొన్ని నీళ్ళు ఇంట్లోనే వేడి చేసుకుందాం మనం. ఎందుకంటే రొయ్యలు కడుక్కుందాం. ఇవి వేడి చేసుకుని నీళ్ళలో వేస్తే ఏమన్నా చెత్త కానీ అన్న ఉసుక కానీ ఉంటే మొత్తం పోద్ది అన్నట్టుగా. మనం అందాక ఈ వంకాయలు ఉప్పు వేసుకొని వంకాయలు కోసుకుందాం. ఈ టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు దంచుకుందాం. పొయ్యిలు గిచ్చుకొని మనము నీళ్ళు పోసుకొని పట్టి ముక్కుట్లో నీళ్ళు పోసుకొని వేడి చేసుకుందాం. రొయ్యలు కడగడానికి కొన్ని నీళ్ళు పోసిన ఇవి కొంచెం వేడెక్కినాక ఇప్పుడు ఈ రొయ్యల్లో పోసుకొని కడుక్కోవాలి మంచిగా. మళ్ళీ ఆ వేడి నీళ్ళు పోసి కడిగినాక మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి. నీళ్ళు అయితే వేడెక్కినాయి. మనం ముట్టుకుంటే కాలేతట్టు ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు నీళ్ళు ఈ రొయ్యల్లో పోసుకోవాలి. రొయ్యల్లో పోసుకొని మళ్ళీ ముక్కుడు మళ్ళీ మనం పొయ్యిన పెట్టుకుందాం. వేడెక్కుతుంది. అంతసేపు మనం రొయ్యలు కడుక్కుందాం. ఇట్లా తీసుకొని, ఎందుకంటే కాలుతుంది, చెయ్యి పెడితే కాలుతుంది. ఇట్లా ఉసుక ఉన్నా దుమ్మున్నా ఏది ఉన్నా కానీ కసిరే మంచిగా పోతుంది. ఇట్లా ఇవి వేనాక మళ్ళీ ఈ వారపోసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని కడుక్కుందాం. ఈ ముక్కుడు వేడెక్కింది. ఇప్పుడు నూనె పోసుకుందాం. రెండు పావుల నూనె పోస్తున్నా. వంకాయలు ఉన్నాయి కదా, రెండు పావుల నూనె పోసిన. కొన్ని పోపు గింజలు వేసిన. కొంచెం చిటపట్లాడాలని. మనం ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా, ఇక అల్లం వేస్తున్నా కొంచెం. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. కొంచెం పసుపు, దీన్ని కొంచెం కలిపినాక మనం ఇందాక తీసుకున్న రొయ్యలు వేసుకున్నాం. ఇంకా గడిగి పెట్టుకున్న రొయ్యలు
ఈ రొయ్యలు తెల్లగా కడిగిన 2-3 సార్లు నీళ్ళు పోసి కడిగిన. రొయ్యలు వేసిన. గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. ఈ రొయ్యలు మంచిగా కలుపుకోవాలి. ఇది ఇసుక ఉల్లిగడ్డలతోనట్టుగా మంచిగా ఫ్రై కావాలి. ఉల్లిగడ్డలతోనట్టుగా ఫ్రై కావాలి మంచిగా. ఒక 5 నిమిషాలు వేయాలి. ఇవి పచ్చివాసన పోతుంది. రొయ్యలు మనం 5 నిమిషాలు ఫ్రై గోలించుకున్నప్పుడు ఇప్పుడు మనం వంకాయలు కోసి పెట్టుకున్న వంకాయలు, ఈ వంకాయలు వేసుకోవాలి. 1/2 కిలో వంకాయలు. మీరు ఎన్నని అనుకోరు కానీ 1/2 కిలో వేసిన. చెటాకు రొయ్యలు, 1/2 కిలో వంకాయలు, 1/2 కిలో టమాటాలు. కారం అయితే నేను 1/2కి కొంచెం తక్కువ వేసిన మిరపకాయలు, ఎందుకంటే 1/2 కిలో అవుతాయి కదా ఇవి కాయగూరలు. కారం తినేవాళ్ళు తక్కువ వేసుకోరు, తినని వాళ్ళు వాళ్ళంటే. మంచిగా కలుపుకోవాలండి. కలిపినాక పక్కలు మంచిగా మగ్గాలి. మగ్గినప్పుడు అప్పుడు టమాటా వేసుకుందాం. వంకాయలు మంచిగా మగ్గాలి. మగ్గేదాకా మనం మూత వేసుకుందాం. వంకాయలు మగ్గుతున్నాయి, ఇట్లా మగ్గినాయి. కొంచెం మగ్గినప్పుడు మనం టమాటా వేసుకోవాలి. ఇక మనం కోసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఇలా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే ఏంటంటే మంచిగా ఎసరు అవుతుంది. టమాటాలు కూడా మంచిగా మగ్గుతాయి. మంచిగా కలిపి సిమ్లో పెట్టుకోవాలి. పొయ్యి అయితే సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత పెడితే మంచిగా మగ్గుతాయి. మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు దంచుకుందాం. ఒక చెంచాడు ఉప్పు వేసుకొని, మీ ఇష్టం, మీరు కోసేసుకుంటే కోసేసుకోరి. దంచేస్తాను నేనైతే. ఈ మెత్తగా దంచుకుందాం. కొంచెం కచ్చపచ్చ దంచుకుందాం, అంటే తోడుక లేకుండా దంచుకుందాం. ఓకే, పచ్చిమిరపకాయలు ఇట్లా దంచుకోవాలి. దంచుకున్నాక ఇప్పుడు మనం ఈ కారం ఎత్తుకుందాం. కారం ఎత్తుకొని అందులో వేసుకుందాం. కూరలో వేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా ఉడికినాయి. సగం ఉడికినాయి టమాటాలు. సగం ఉడికినప్పుడు మనము కారం వేసుకోవాలి. మీ ఇష్టం, ఎండిన కారం అయినా వేసుకోరి. కాకపోతే నేనైతే పచ్చికారం వేస్తాను, కమ్మగుంటుందని. సగం ఉడికినాయి టమాటాలు. ఇలా నీళ్ళు పోసుకోవద్దు. ఇక నీళ్ళు పోసుకోవద్దు, నీరు వస్తుంది కూర. నీళ్ళు పోసుకుంటా. సొరకాయలు వేసుకోవచ్చు, రొయ్యలు, బీరకాయలు వేసుకోవచ్చు, రొయ్యలు ఒక్క తీరే వండుకోరాదు. టమాటాలు వేసుకోవచ్చు, రొయ్యలు, చింతపులుసు కూడా పోసుకొని వండుకోవచ్చు. ఉల్లిగడ్డ చింతపులుసు, రొయ్యలు. మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాం. మళ్ళా సగం ఉడికింది కూర. టమాటాలు మంచిగా మగ్గినాక, మొత్తం అయినాక కొంచెం మంచిగా ఉడకాలి. మూత పెట్టుకుందాం. కూర ఫుల్ పెట్టినా, కొంచెం ఎసరు ఉన్నదని ఫుల్ పెట్టినా. నీరు ఉండదు కూర. ఇక నీరు అంతా పోయింది. ఇట్లా కొంచెం ఎసరు ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా ఫుల్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా వేయించిన ధనియాల పొడి వేయించుకుందాం. గరం మసాలా మాత్రం వేసుకోకూడదు, ఎందుకంటే కారం అవుతుంది కూర. కొంచెం గరం మసాలా వేసిన, వేయించిన ధనియాల పొడి, గరం మసాలా అంటాను. వేయించిన ధనియాల పొడి వేసిన. కూర అయితే అయింది. స్టవ్ బంద్ చేస్తాను.
ఎంతో టేస్టీకరమైన రొయ్యలు, వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వండుకున్నాం. ఇక కొత్తిమీర వేసుకుందాం పైనుండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే దించినాక కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో వేసుకొని ఎంతో టేస్టీకరమైన రొయ్యల కూర రెడీ అయింది. వంకాయ, రొయ్యలు, టమాటాలు. నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీరు వండుకొని ఎలా ఉండదో కామెంట్ రూపంలో తెలియజేయండి.